यहाँ अच्छे अच्छे कपड़े पहनेंगे, तो सतयुग में अच्छे अच्छे कपड़े नहीं मिलेंगे। यहाँ सफेद ड्रेस पहनेंगे, युगों युगों तक अच्छे अच्छे ड्रेस बाबा देगा। చూడండి, ఇక్కడ మనం మంచి బట్టలు కట్టుకుని మంచి మంచి పట్టు చీరలు కట్టుకుని తిరిగాం అనుకోండి, సత్యయుగంలో బాబా మనకి ఇవ్వరు. ఇక్కడ మనం ఎంత నార్మల్ గా సింపుల్ గా ఉంటే అది చాలా పేదవాడు అని చెప్పి అక్కలు చాలా జాలిపడేవారు అన్నయ్య చూసి. मुझे उस समय कुछ नहीं आता था, लेकिन फिर भी मैं बिल्कुल बाबा जो मुरली कर रोज मुरली सुनता था, अमृत वेला करता था, नियम धारणा पर पक्का था। ఆ టైంలో నాకు ఏం తెలిసేది కాదు, కానీ నేను అమృత వేళ లేచేవాడిని, హిమాలపై నడిచేవాడిని, ధారణలో మాత్రం నేను పక్కాగా ఉండేవాడిని. उसके बाद जब मैं ITI पूरा हुआ, मैंने बहनों को कहा भाई जी मुझे मधुबन में जाना है। कहते तुम गरीब बच्चा वहां जाकर के करोगे क्या, तुमको क्या आता है? कुछ नहीं आता, छोड़ दो बोला, मना किया मैंने। అప్పుడు అన్నయ్య అక్కయ్యని అడిగాక నేను మధుబన్ వెళ్ళాలి అని చెప్పి, మధుబన్ వెళ్ళాలి అని అడిగితే అప్పుడు అక్కయ్య అన్నట్టు నువ్వు పేద పిల్లాడికి నువ్వు ఏం చేయగలవు, మధుబన్ వెళ్ళి వదిలి మధుబన్ వెళ్ళాలని ఆశ పెట్టుకోకని చెప్పారు. तो भी मैं फ्री था, तो 6 महीना तक रात को 10 बजे से सवेरे 5 बजे तक योग किया, और उस योग की ऐसी कमाल होगी मधुबन में पहुंच गए। అప్పుడు అన్నయ్య రోజు రాత్రి 10:30 నుంచి ఉదయం 5:30 వరకు యోగా చేసేవాడు. ఆ యోగానికి ఉండే అద్భుతం ఏంటంటే నేను మధుబన్ చేరుకున్నాను. और मधुबन में गया, मधुबन में मुझे ऊपर उस समय शांतिवन नहीं था, ज्ञान सरोवर भी नहीं था, छोटा सा मधुबन था। उसी समय मुझे सेवा का चांस मिला, दिल से सेवा करते रहे, और 2 साल वहां रहने के बाद वहां से गुलजार दादी मुझे दिल्ली लेके गई, दिल्ली में 10 साल रहे। उसके बाद यहाँ पांडवों में, अभी नीचे शांतिवन में रहता हूँ, किचन में। అప్పుడు అక్కడ ఒక 2 సంవత్సరాల పాటు ఉండిపోయిన అలాగా పైన పాండవ భవన్, అప్పుడు జ్ఞాన సరోవర్ లేదు, శాంతివన్ లేదు, కేవలం పాండవ భవన్ ఉంది. అక్కడ 2 సంవత్సరాలు ఉండిపోయాను. ఆ తర్వాత గుల్జార్ దాది నన్ను ఢిల్లీ తీసుకెళ్ళిపోయారు. ఢిల్లీలో దాదీతో పాటు నేను 10 సంవత్సరాలు సేవ చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను శాంతివన్ వచ్చేసాను. తర్వాత శాంతివన్ కిచెన్ లో సేవ చేస్తున్నాను. ఇప్పుడు तो मुझे कुछ नहीं, हिंदी भाषा भी नहीं आती थी, खाना बनाने भी नहीं आता था, कुछ नहीं आता था, लेकिन सचमुच बाबा ने इतनी कलाया भी भर दी। आज 12,000 स्कूल और कॉलेज में कार्यक्रम दिए। నేను నాకు హిందీ రాదు, మాట్లాడటం రాదు, ఏమీ రాదు, కానీ బాబా నాకు ఎటువంటి కళలు నాలో నేర్పించారంటే, బాబా నన్ను ఎలా తయారు చేశారంటే, ఈ రోజు నేను 12,000 స్కూల్స్ కాలేజీల్లో బాబా సేవలు అందించాను. लगभग 1100-1200 जेल में भी सेवा की, ఇంచుమించు 1200 జైల్లో నేను సేవ చేశాను. और जिसके कारण इंडिया बुक ऑफ रिकॉर्ड में नाम दर्ज है। అందుకే నాకు ఇండియా बुक ऑफ रिकॉर्ड లో నా పేరు ఈ రోజు సేవ్ అయింది. जैसे गिनीज बुक होता है, గిన్నిస్ బుక్ ఉంటుంది కదా, అలాగే లింకా బుక్ అని ఉంటుంది. అందులో అన్నయ్య పేరు నమోదైంది. इतना ही नहीं, 40 मैगजीन में आर्टिकल लिखता हूँ। అన్నయ్య 40 మ్యాగజైన్ లో ఆర్టికల్స్ రాశారన్నమాట. और उसके साथ साथ आप YouTube में, गूगल में बीके भगवान भाई डालो कि करीबन 10-15 हजार क्लासेस मिलेंगे आपके अंदर। आज हर एक के जेब में बैठा हूँ। ఈ రోజు ప్రతి ఒక్కరి జేబులో కూర్చున్నాను. 15,000 క్లాసులు ఉన్నాయి యూట్యూబ్ లో. 5 क्लास किया, 5वीं से 10वीं तक, लेकिन बाबा सचमुच किसी आत्मा का भाग्य बनाता है, और इसलिए बाबा आकर के भाग्य बनाता है, बाबा कराता है, हम कुछ नहीं करते। నాకైతే ఏమీ రాదు, కానీ ఇదంతా బాబా తయారు చేయించారు. కార్యం బాబాది, బాబా నేర్పించారు ఇదంతా కూడా. इसलिए करण करावनहार बाबा है, हम एक निमित्त है। అంటే చేసి చేయించేవాడు బాబా, మనం నిమిత్తంగా ఉన్నాం. अब मैं कहूँ कि मैं करता हूँ, मैं ना मुझे हिंदी भाषा आती नहीं, ना कुछ करता था। वो कभी हमारे यहाँ सेंटर की बहनें भी सोचते, अरे ये भाई तो हम कहाँ थे और कहाँ से कहाँ पहुँच गया, क्योंकि बाबा निमित्त बन करके कराता है। ఒకసారి మా సెంటర్ అబ్బాయిలు కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఈ అన్నయ్య ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు, ఎక్కడికి చేరుకున్నాడు అనుకుంటారు, కానీ ఇదంతా బాబాది.
बाबा ने मेरे को इतना उपकार किया, अपना नाम ही कितना अच्छा दिया, भगवान ने अपना भाई बनाया, भगवान भाई बनाया। భగవంతుడు తన పేరు పెట్టేసుకున్నాడు కదా. భగవంతుడు ఎంత గొప్పవాడో చూడండి, ఆయన పేరు నా పేరు ఒకటి చేశాడు. मैंने तो अपने जीवन में कहानी रखी, याद रखी, वास्तव में कैसे बाबा कराने वाला कराता है। అందుకే నా జీవితమే ఒక కథ, ఏ విధంగా బాబా చేయిస్తాడు అనేది. एक कैसे बाबा कराता है हमारे से। एक कई बार हम जब आजकल सेंटर पे जाते हैं, कई बार एक व्यक्ति ने गधा पाला था, गधा अचानक कुएं में गिर गया। नहीं, उन्होंने एक बढ़िया सा मकान बनाया था। इसकी बात क्यों करते हैं लोग? आपस में बात नहीं करना, बात करने वाला हमसे सुना रहे उसका ध्यान नहीं है। ఒక అతను గాడిదని పెంచుకున్నాడు, ఆ గాడిద నూతిలో దూకేసుకుంటాడు. एक व्यक्ति ने एक नया मकान बनाया था, तो नया मकान बनाया था, उसको लगता है अब बहुत खर्चा हुआ, इसीलिए क्या करता है, सोचता है कि पुराना मकान का सामान कैसे लेके आओ। उन्होंने गधा पाला था, सोचे गधे के ऊपर करके लेके आएंगे, तो धीरे धीरे सारा सामान शिफ्ट कर दिया। అతను కొత్తిల్లు కట్టుకున్నాడు, కొత్తింట్లోంచి సామాన్లని, పాత ఇంట్లోని సామాన్లన్నీ కొత్తింటికి ఎలా షిఫ్ట్ చేస్తాడు, అందుకు గాడిదని పెంచుకున్నాడు. గాడిద మీద పెట్టాడు ఈ బరువు అంతా కూడా, నెమ్మదిగా మార్చుకోవచ్చు అనుకుని. लेकिन एक मूर्ति बच गई थी, उसको लगा आप मूर्ति कैसे लेके जाओ, भारी मूर्ति है। పెద్ద విగ్రహం మిగిలింది, ఆ విగ్రహాన్ని ఎలా తీసుకెళ్తాడు, విగ్రహం అది. तो सोचते हैं कि चलो गधे पर रखेंगे, ऊपर से कपड़ा ढाकेंगे, किसी को पता नहीं चलेगा कि अंदर क्या है। పైలే ఓ విగ్రహం పెట్టేసి పైన గుడ్డ కప్పేద్దాం, నేను బయట నుంచి ఏం తెలీదు అనుకున్నాడు అన్నమాట. అనుకుని దాన్ని ఏం చేస్తాడు, గాడిద మీద పెట్టేశాడు, పైన గుడ్డ వేసాడు. तो गधे के ऊपर मूर्ति रख करके लेके आ रहा था, అలా తీసుకొస్తున్నాడు దాన్ని. तो उस समय गधा चलते चलते क्या हो जाता है, उसके ऊपर जो बेडशीट ढका था वो थोड़ा नीचे सरक गया, वो मूर्ति का सिर दिखना शुरू किया। जैसे मूर्ति का सिर दिखता है, लोग क्या करते हैं, वो मूर्ति को देख करके नमस्ते करना शुरू किया। जब मूर्ति को नमस्ते करते हैं, गधे को तो अभिमान आया, ये नमस्ते मुझे कर रहे, मेरी मेहनत को देख करके। वो गधे को नमस्ते नहीं कर रहे थे, मूर्ति को नमस्ते कर रहे थे। అప్పుడు ఆ విగ్రహం పైన దుప్పటి కప్పారు, ఆ దుప్పటి గాలికి ఎగిరిపోయి కింద పడిపోయింది. ఆ విగ్రహం ఉంది కదా, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుంటారు. ఆ దండం పెట్టుకుంటుంటే గాడిదకి అభిమానం వచ్చేసింది, వీళ్ళు నన్ను చూసినప్పుడు నమస్కారం పెడుతున్నారు, నేను చాలా గొప్పదాన్ని, అందుకే నాకు నమస్కారాలు పెడుతున్నారు వీళ్ళు అని చెప్పి. वास्तव में गधे को नमस्ते नहीं कर रहे थे, नमस्ते करते वो मूर्ति को। इसी तरह आज कभी कई बार हम जब मधुबन से आते हैं, कोई सेवा करते हैं, तो बहने कोई क्या करते हैं, सम्मान करते हैं, कई बार मधुबन के लिए लिफाफा देते हैं। वो लिफाफा कोई मेरा मेहनत करके या मेरा क्लास सुन करके नहीं दे रहे, मैं मधुबन निवासी हूँ, बाबा का बच्चा हूँ, समर्पित हूँ, सम्मान बाबा का हो रहा है, मेरा नहीं हो रहा है। इसलिए हमें कभी भी कोई अगर सम्मान करता है, कभी भी अभिमान नहीं आता, क्योंकि बाबा का सम्मान है, ये हमारा सम्मान नहीं। చూడండి, మధుబన్ నుంచి ఎవరైనా వచ్చినప్పుడు అక్కలు సన్మానం చేస్తారు, మధుబనానికి మిమ్మల్ని కవర్ ఇస్తారు, అన్ని చేస్తారు. కానీ ఇదంతా బాబాది, బాబాని చూసి చేస్తారు, మమ్మల్ని చూసైతే ఎవరు చేయరు. ఎందుకంటే కార్యం బాబాది, నడిపించేది బాబా, యజ్ఞం బాబాది, బాబా చేయించుకుంటున్నారు. जितना बाबा बाबा करेंगे, आपके अंदर बल आएगा, ताकत आएगी, शक्ति आएगी। इसलिए कभी भी अभिमान ना है। अभिमान आया, गुणों का गुलदस्ता मुरझाया। ఎప్పుడు కూడా బాబా బాబా అంటూ ఉండండి తప్పించి నేను నాది అనద్దు. నేను నాది అనే అభిమానం వచ్చింది అంటే గుల్దస్తా ముడుచుకుపోయినట్లే. इसलिए हमेशा मम्मा कहती थी, हुकुम ही हुकुम चला रहे, कराने वाला करा रहे, हम एक निमित्त मात्र है। అందుకే మా అమ్మ ఎప్పుడు చెప్పేవారు, ఆజ్ఞాపించేవాడు ఆజ్ఞాపిస్తున్నాడు, నడిపించేవాడు నడిపిస్తున్నాడు, మనం కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నాం అంతే. जितना निमित्त समझेंगे
कभी भी हमारे संकल्प वेस्ट नहीं जाएंगे। संकल्प वेस्ट क्यों जाते हैं? क्योंकि अभिमान आता है। అలా ఎప్పుడైతే మనం నిమిత్త భావంతో నడుస్తున్నామో మన సంకల్పాలు ఎప్పుడు కూడా వ్యర్థం కావు. ఎంత మనం నిమిత్త భావంతో నడిస్తే అంత మన సంకల్పాలు ఏమవుతాయి? స్ట్రాంగ్ గా అవుతాయి. अभी मधुबन में एक माता जी आई थी, बहुत साल पहले की बात है। मैं उस समय मुरली के बोर्ड लिखता था 10-12-15 साल पहले की बात है। तो मैं अपना बोर्ड मिटा करके कुछ बैठा था, मैं सोच रहा था क्या लिखूं। इतने में एक माता जी आई, कहते भाई साहब मधुबन में जब भी आते हैं ना स्थिति बहुत अच्छी बनती है, लेकिन जैसे हम सेंटर पर जाते हैं हमारी स्थिति बिगड़ जाती है। ఒకసారి అన్నయ్య ఎక్కువ క్లాసెస్ రాస్తారనమాట బోర్డుల మీద రాయడం అలవాటు. ఒకసారి ఇలా రాసుకుంటుంటే ఒక మాతాజీ వచ్చింది. ఒక మాత వచ్చి అప్పుడు అన్నయ్యతో చెప్పిందిట, అన్నయ్య మధుబన్లో ఉన్నప్పుడు స్థితి చాలా బాగుంటుంది, సెంటర్లకు వెళ్తుంటే స్థితి పాడైపోతుంది అని చెప్పి. तो मैंने कहा क्यों माता जी स्थिति क्यों बिगड़ती है? कहते हैं क्या है, हम हमारे शहर में बहुत बड़ा सेंटर है। हाँ, पहले तो हम वो बहनें जब आई थी उनके पास कुछ भी नहीं था। वो हमारा बहुत बड़ा घर है, हमारे घर में रुकी थी। जैसे घर में रुकी धीरे धीरे क्या हो गया, जिज्ञासा आते गए और धीरे धीरे सेंटर अच्छा बनता गया, तो काफी वृद्धि होती गई। अभी बहनों ने नया दूसरा सेंटर बनाया। जब आप बहनें तो उधर चली गई, लेकिन हमें कभी पूछती नहीं, हम बहुत पुराने हैं, हमें पूछती नहीं है। तो कभी कभी हमें फीलिंग आता है कि बहनें देखो पहले उनके पास कुछ नहीं था, अभी इतना बड़ा सेंटर हो गया, हमको कोई पूछता नहीं। मैंने माता जी को कहा माता जी बाबा तो आपको पूछता है ना? हाँ बाबा तो पूछता है। मैंने कहा जिसको भगवान पूछे उसको कोई पूछे ना पूछे क्या फर्क पड़ सकता है? तब माता कहते थैंक यू भाई, आज मेरा दिमाग खुल गया। वो चली गई। అప్పుడు ఆ మాతాజీ అడిగిందిట, నేను ఎప్పుడైతే మా ఊర్లో ఫస్ట్ బాబా సెంటర్ పెట్టారో ఇప్పుడు అందరూ అక్కలందరూ మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లోనే బాబా సెంటర్ ఉండేది, ఏం ఉండేది కాదు. ఆ తర్వాత ఉండే కొద్ది బాగా స్టూడెంట్స్ పెరిగారు, జిజ్ఞాసులు పెరిగారు, బాగా సెంటర్ కట్టారు, పెద్ద సెంటర్ కట్టారు, బాగా డెవలప్ అయింది. అక్కడి నుంచి బట్టి ఇంకో సెంటర్ కట్టారు, బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు అక్కలకు షిఫ్ట్ అయిపోయారు, కానీ నన్ను మర్చిపోయారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, బాగున్నావా అని కూడా ఎవరు అడగట్లేదు అంటే అప్పుడు అన్నయ్య అన్నారు, నేను ఎవరు అడగాలి, నేను భగవంతుడు అడుగుతున్నాడు, భగవంతుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను మనుషులు అడగాలా అని అన్నాను నేను. అప్పుడు అక్కయ్య చాలా థ్యాంక్స్ చెప్పి అన్నయ్యకి నా బుద్ధి తెరుచుకుంది అని చెప్పి వెళ్ళిపోయింది. जिसको बाबा मिला, बाबा को जिसने देखा कुछ भी देखना बाकी नहीं रहा। जिसके दिल में स्वयं बाबा है, उसके दिल में किसी की कोई जरूरत नहीं। जिसका सर्व संबंधी बाबा मिला, उसका और कोई संबंधी की कोई जरूरत नहीं। जिसने बाबा को देखा कुछ देखना, इसलिए हमें अब कोई भी प्रकार का अभिमान ना हो। ఎవరినైతే ఎవరి హృదయంలో అయితే బాబా ఉన్నారో, ఎవరినైతే బాబా పట్టించుకుంటున్నారో వాళ్ళు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. బాబా మనల్ని పట్టించుకుంటున్నారు, బాబా యొక్క దృష్టి మన పైన ఉంది, బాబా మనల్ని చూస్తున్నారు. అప్పుడు మన అటెన్షన్ అంతా బాబా వైపు ఉండాలి తప్పించి ఇంకెవరి వైపు ఉండకూడదు. ये अभिमान इस ज्ञान मार्ग में बहुत खतरनाक है। और जो जिसको यहाँ आने के बाद ज्ञान में चले बाद कोई बात का अभिमान आया, अभिमान आने के बाद वो योग भी नहीं लगा सकता, धीरे धीरे खिसक जाता है। इसलिए निरहंकारी होकर के रहना जरूरी। అందుకని అభిమానం అనేది మనలో వచ్చిందంటే ఏ విషయం మన దగ్గర నిలబడదు. అందుకని అభిమానం అనేది మన దగ్గరికి రాకుండా మనం చూసుకోవాలి. ये अभिमान हमें क्यों आता है? जिन्होंने 4 सब्जेक्ट का बैलेंस नहीं रखा है उसको अभिमान आता है। మరి అభిమానం అనేది ఎందుకు వస్తుంది? ఎవరైతే 4 సబ్జెక్టుల పైన అటెన్షన్ పెట్టరో వాళ్ళకి అభిమానం అనేది వస్తుంది. जैसे टेबल है, टेबल के 4 पांव होते हैं, इसी तरह हम भी विद्यार्थी हैं, गॉडली विद्यार्थी, गॉडली स्टूडेंट। हमारे 4 पांव मजबूत चाहिए, एक ज्ञान, योग, धारणा और सेवा। ఈ టేబుల్ కి చూడండి 4 స్తంభాలు ఎలా ఉన్నాయి, అలాగే మన జ్ఞాన మార్గంలో కూడా 4 సబ్జెక్టులు ఉన్నాయి, జ్ఞానము, యోగము, ధారణ, సేవ. ఈ 4 సబ్జెక్టుల పైన కూడా మనం అటెన్షన్ పెట్టాలి.
ఈ 4 సబ్జెక్టులో ఏది బలహీనమైనా సరే మన స్థితి ఏమవుతుంది? బలహీనమైపోతుంది. अगर केवल आप सेवा ही करते रहेंगे तो भी अभिमान आएगा, केवल आप धारणा ही करते रहेंगे तो भी अभिमान आएगा. इसलिए जिन्होंने 4 सब्जेक्ट का बैलेंस रखा है वो निरहंकारी होकर के रह सकते हैं. అంటే కేవలం మీరు జ్ఞానంలోనే ముందుకు వెళ్ళిపోకుంటే అభిమానం వచ్చేస్తుంది. యోగాన్ని వదిలేసి ధారణ చేస్తూ యోగాన్ని వదిలేస్తే అభిమానం వచ్చేస్తుంది. ధారణ చేస్తూ సేవ వదిలేస్తే అభిమానం వచ్చేస్తుంది. అందుకే 4 సబ్జెక్టులు కూడా ఎలా ఉండాలంటే బ్యాలెన్స్ గా నడిపించాలి. 4 సబ్జెక్టులు బ్యాలెన్స్ గా నడిపిస్తే మనకి ఏ విషయంలోనూ కూడా అభిమానం అనేది రాదు. आज हमारे ब्रह्मा बाबा कितना निरंकारी थे, उनके तन में बाबा आता था, इतना बड़ा शिकारी कराता था, लेकिन बाबा को कभी भी अभिमान नहीं आया. ఈ రోజు మరి చూడండి, బ్రహ్మా బాబా ఎంత నిరహంకారి. బ్రహ్మా బాబా ఎప్పుడు కూడా అభిమానం అనేది రాలేదు. एक ब्रह्मा बाबा की घटना में आप लोगों को सुनाता हूँ. एक दिन ब्रह्मा बाबा वो छोटी सी निक्कर पहनी थी, बनियान पहना था और कुछ सिर में कुछ टॉवेल लपेटा था और जो गोबर था गोबर के उपले बना करके दीवार को चिपका रहे थे, क्योंकि उस समय पहले यज्ञ में अंगठी में वो उपले का वो उसके ऊपर खाना बनता था. ఒకసారి ఏమైందంటే బ్రహ్మబాబా నిక్కర్ వేసుకుని పైన బనీన్ వేసుకుని తలపాగా చుట్టుకుని పేడంలో చేస్తున్నారు పిడకలు చేయడానికి. అంటే ఆ టైంలో యజ్ఞంలో గ్యాస్ పైలు అవి ఉండేవి కాదు. పొయ్యి అంటించడానికి పిడకలు బొగ్గులు అవే వాడేవారు అన్నమాట. तो इतने में एक वीआईपी आया. तो दादी जी आकर के बाबा को थे, बाबा आप हाथ पाँव धुलाई करके कपड़े पहन करके चेंज करके जल्दी ऑफिस में आना, आपसे मिलने के संस्था के संस्थापक को मिलने के लिए, आपको मिलने के लिए एक वीआईपी आया. అప్పుడు ఈ లోపల దాది వచ్చారు. దాది వచ్చి బాబాకు చెప్పారు, బాబా త్వరగా బట్టలు మార్చుకోండి, బట్టలు మార్చుకుని చేతులు కట్టుకుని ఉండండి, ఎవరో విఐపి వచ్చారు, సంస్థాపకుల్ని కలుసుకోవడానికి వచ్చాను అని చెప్పారు అంటారు. బాబా कहते बच्चों को यहीं भेज दो. అప్పుడు బాబా అన్నారు, ఆ పిల్లవాడిని ఇక్కడికే పంపించు అన్నారు. दादी ने कहा, बाबा आपने ऐसा ड्रेस पहना है, वो निकर पहनी है, मैंने आपको देख करके कोई सोचेगा संस्था का ऐसा होता है. बाबा कहते नहीं, बच्चों यहाँ ही भेज दो. बच्चे బాబా అన్నారు, అప్పుడు ఆ బచ్చేని ఇక్కడికి పంపించన్నారు. అప్పుడు దాది అన్నారు, బాబా మిమ్మల్ని చూసి ఎవరైనా సంస్థాపకుడు అనుకుంటారా? ఈ నిక్కరు, ఈ పేడ, ఈ తలపాగా, ఈ బనీను చూసి అన్నారు. లేదు, ఆ బచ్చేని ఇక్కడికి పంపించన్నారు బాబా. दादी ने 3-4 बार बाबा को बोला, बाबा कहते बच्चे को यहीं भेज दो. దాది 4 సార్లు చెప్పారు, కానీ బాబా అన్నారు బచ్చేని ఇక్కడికి పంపించారు. आखिर वो वीआईपी को दादी ने भेज दिया, बाबा आपसे मिलने के लिए वहीं बुला है. इसी वीआईपी ने बाबा को देखा. क्या देखता है? विष्णु चतुर्भुज खड़ा है, एक चक्र में, एक हाथ में चक्र घूम रहे हैं, एक हाथ में गदा है, एक हाथ में पद्म है, एक हाथ में शंख है. कुछ समय के बाद क्या देखता है? एक बुजुर्ग व्यक्ति गोबर का उपला घुमा रहा है साहब. वो फिर कुछ समय के बाद देखता है विष्णु चतुर्भुज. उसको विष्णु चतुर्भुज का साक्षात्कार हुआ. वो समझ के कि बुजुर्गों कोई साधारण नहीं, और बाबा के चरणों में पड़ा, पूरा परिवार के सहित ब्रह्मा कुमारी में समर्पित हो गया. ये निरहंकारी बनना. విఐపి బాబా దగ్గరికి వచ్చారు. వచ్చేసరికి ఆయన చూసేసరికి బాబా విష్ణు చతుర్భుజంతో నిలబడి శంఖం, చక్ర, గద, కమల్నాది అయి ఓ పక్క నుంచి పేడ, ముసలాయిన పేడ తయారు చేస్తున్నట్లు, ఓ పక్కన విష్ణుమూర్తి, ఓ పక్కన ఇలా. అప్పుడు ఆయనకు అర్థమైంది, ముసలాయిన సాధారణమైన వాడు కాదు, ఈయనే విష్ణు చతుర్భుజం అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయి వాళ్ళ ఫ్యామిలీతో సహా బ్రహ్మకుమారి సంస్థలో సమర్పితం అయిపోయారు అనమాట. ये निरहंकारिता. ఇదే నిరహంకారిత. इसलिए आज कोई माता जी को बहनों ने कहा, माता जी थोड़ा हाल का थोड़ा झाड़ू लगा दो. देखिए बहन जी, हम बड़े घर के हैं, हमने कभी भी घर में भी काम नहीं किया. अगर ये कोई हमारे पड़ोसी देखेगी हमको क्या बोलेगी? ये भी उस माता जी का अभिमान है. ఇప్పుడు మా అత్తయ్య వచ్చి మీకు మాతాజీ కొంచెం తడిబట్టి పెట్టండి అన్నారు అనుకోండి, బెహన్జీ ఏం చెప్పారు మాకు మీరు? మా ఇంట్లోనే మేము ఎప్పుడు ఈ పనులు చేసుకోలేదు, ఎవరైనా బయట వాడు చూస్తారంటే నన్ను ఏమనుకుంటారు అన్నారు అనుకోండి, అది అభిమానమా కాదా? మరి ये जो यज्ञ की सेवा करने के लिए बाबा मौका देता है, इसीलिए ये अभिमान को खत्म करने के लिए सेवा देता है. ఈ యజ్ఞంలో బాబా
అభిమానాన్ని సమాప్తి చేసేందుకే మనకి సేవనిస్తారు. అందుకే మనం సేవ చేయటం వల్ల కూడా అభిమానం ఏమవుతుంది, సమాప్తి అయిపోతుంది. ब्रह्मा बाबा की बेटी निर्मल शांता दादी, बाबा ने एक बार निर्मल शांता दादी को बुलाया, कहा कि बच्ची तुम सभी यज्ञ वत्सों का जूता सिलाई करोगी। तो एक दिन कहते बाबा मैं जूता कैसे सिलाई करूं? बाबा कहता है मोची जितनी अक्कल नहीं तो विश्व के राजे क्या लोगी। ఒకసారి బాబా కూతురు నిర్మల్ శాంత దాదిని పిలిచారట. పిలిచి బాబా గారితో వచ్చి ఈ రోజు నువ్వు అప్పుడు చెప్పులు కుట్టించేవారనమాట యజ్ఞంలో కొనేవారు. ब्रह्मा बाबा की बेटी थी, బ్రహ్మ బాబా కూతురు అనమాట. అప్పుడు బాబా అన్నారు యజ్ఞంలో అందరికీ నువ్వు చెప్పులు కుట్టాలి. అప్పుడు దాది అన్నారు బాబా నేను ఎలా కుడతాను యజ్ఞంలో అందరికీ చెప్పులు అంటే. అప్పుడు బాబా అన్నారు వచ్చి నీకు చెప్పులు కుట్టి ఉండేవాడికి తెలివి లేదా? చెప్పులు కుట్టడం రాకపోతే నువ్వు విశ్వ మహారాణిగా ఎలా అవుతావు అని అడిగారు. गुलजार दादी को साइकिलिंग रिपेयरिंग करने की सेवा दी। బాబా గుల్జార్ దాదికి సైకిల్ రిపేరింగ్ సేవ ఇచ్చారు. సైకిల్ రిపేర్ చేయాలన్నమాట గుల్జార్ దాది. इसलिए बाबा ने दादियों के अंदर का क्या किया, ये अंदर से अभिमान को खत्म करने के लिए बाबा ने ये किया। लेकिन आज किसी को अगर बोलते हैं तुरंत ईगो आता है, हम तो पैसे वाले, हम धनवान वाले, फिर भी हमको सेवा मिलती है। और जिन्होंने अभिमान को नहीं तोड़ा इस ज्ञान मार्ग में आगे नहीं बढ़ सकते। इसलिए हमेशा मैं आत्मा हूं। दादी जानकी जी कहती थी मैं कौन और मेरा कौन। దాది జానకి ఎప్పుడు అనేవారు మే కౌన్ మేరా కౌన్, నాకు అంటూ ఎవరున్నారు, నేను ఎవరిని అనేవారు దాది ఎప్పుడు కూడా. కాబట్టి ఈ జ్ఞాన మార్గంలో అభిమానం అనేది మనకి కొంచెం కూడా రాకూడదు. నేను చాలా డబ్బున్నవాడిని, మంచి ఇంట్లోంచి వచ్చాను, ఈ అభిమానం మనకి ఎప్పుడు రాకూడదు. इसलिए जो भी सेवा मिलती है हमें यज्ञ की सेवा बड़ी प्यार से करनी है, स्नेह से करनी है और सदा अभिमान से सदा मुक्त रहना है। और जितना कराने वाला करणहारा बाबा है, मैं एक निमित्त मात्र हूँ, इस पाठ को हमें पक्का करना है। మనం ఎంతగా నేను నిమిత్తంగా ఉన్నాను, చేసి చేయించేవాడు బాబా, చేసి బాబా చేయిస్తున్నారు, ఈ పాఠాన్ని మనం పక్కా చేసుకోవాలి. आज देखो कहा मैं अपनी कहानी आपको सुनाई, हमें कभी भी अभिमान नहीं आता। देखो अभी भी हम लोग बसों में जाते हैं, स्लीपर में यात्रा करते हैं। अभी भी मैं S2 में आया, आपको टिकट तो भेजा था। अब मैं कहूँ कि वाह मैं इतनी अच्छी क्लासेस कराता हूँ, मैं अभी भी मैं इकोनॉमी से चलता हूँ, बहुत इकोनॉमी బాబా యజ్ఞంలో డబ్బులు పొదుపుగానే నడిపిస్తాను, ఖర్చు పెడతాను. ఇప్పుడు కూడా నేను సెకండ్ క్లాస్ లోనే వచ్చాను, అది స్లీపర్ లోనే వచ్చాను నేను S2 లో. మాకు ఎప్పుడు అభిమానం రాదు, మేము బస్సుల్లో వెళ్తాం, ట్రైన్ లో కూడా ఏసీ లేకుండా జర్నీ చేస్తాం. అంటే పొదుపుగా నడవాలి. బాబా యజ్ఞంలో డబ్బుల్ని పొదుపుగా ఖర్చు పెట్టాలి, వ్యర్థంగా లగ్జరీకి ఖర్చు పెట్టకూడదు. డబ్బులు ఉన్నాయి కదా అని విమానాల్లో వెళ్ళిపోయి ఏసీ ట్రైన్స్ లో వెళ్ళిపోయి కాదు. అన్నయ్య నియమం పెట్టుకున్నారు 60 సంవత్సరాలు దాటే వరకు ఏసీ ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ లో కానీ వెళ్ళకూడదని. అందుకే ఇంతవరకు వచ్చినా స్లీపర్ లోనే జర్నీ చేస్తూ వచ్చారు. इसलिए जितना इस ज्ञान मार्ग में निरहंकारी होकर के रहेंगे उतना लास्ट तक चलेंगे। नहीं तो बाबा कहते ना मेरे अच्छे अच्छे बच्चे थे, ज्ञानियों करते थे, सेवा करते थे, लेकिन आज यज्ञ में है ही नहीं, चले गए। क्यों गए? उनको चलते चलते इस ज्ञान मार्ग में अभिमान आया। బాబా కూడా అంటారు కదా మంచి మంచి జ్ఞాని యోగి పిల్లలు ఈ రోజు లేరని. అంటే ఎందుకు లేరు? జ్ఞానంలో ఉండేవారు, యోగం చేసేవారు, సేవ చేసేవారు, మంచిగా ధారణ చేసేవారు, అన్ని చేసినా ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళలో ఏముంది, అభిమానం వచ్చేస్తుంది, అభిమానం కారణంగా. इसलिए सदा हमें निरहंक, क्योंकि जितना निरहंकारी होकर के रहेंगे उतना आपके संकल्प कम चलेंगे, उतना टेंशन कम आएगा। अभिमान वालों को ज्यादा टेंशन आता है, ज्यादा नेगेटिव संकल्प चलते हैं। ఎంత మీరు నిరహంకారిగా ఉంటే అంత అభిమానం తగ్గిపోతుంది, నెగిటివ్ సంకల్పాలు ఉండవు. అభిమానం ఉండే వాళ్ళకి ఎక్కువ ఏముంటాయి, నెగిటివ్ సంకల్పాలు వచ్చేస్తాయి, అంటే వ్యర్థ సంకల్పాలు. मैं इसकी सास हूँ, मैं इस घर का मालिक हूँ, मैं ये हूँ, ये भी क्या है, मैं अभिमान। వీళ్ళ అత్తగారిని, వీళ్ళ కోడల్ని, వీళ్ళ ఫలానాని, ఈ అభిమానం వచ్చేస్తుంది అనమాట. सेठ जी थे, सेठ जी बहुत बड़े थे, సేఠ్జీ ఉండేవాడు, ఆయన చాలా పెద్దవాడు. उनके बाद धन संपत्ति बहुत थी। तो सेठ जी को जब भी कोई गुड मॉर्निंग नमस्ते बोलता है तो सामने वाला क्या बोलता है, हाँ यस गुड मॉर्निंग नमस्ते।
लेकिन शेठ जी को जब भी कोई नमस्ते गुड मॉर्निंग बोलते थे, शेठ जी बोलते थे हाँ कह देंगे, हाँ बता देंगे। लोगों को लगता है हम इनको गुड मॉर्निंग बोल रहे हैं और ये तो बोलते कह देंगे बता देंगे, ऐसा क्यों? लेकिन किसी की हिम्मत नहीं थी राघव पूछने का कि आप ऐसे क्यों बोलते हैं। అప్పుడు ఒక సేట్జీ ఉండేవాడు అనమాట. ఆయనకి చాలా అభిమానం ఎక్కువ, చాలా గర్వం ఎక్కువ. ఎవరైనా గుడ్ మార్నింగ్ చెప్పారనుకోండి, ఏం చెప్తాం? ఎస్ గుడ్ మార్నింగ్ అంటాం, వెరీ గుడ్ మార్నింగ్ అంటాం. కానీ ఆయన ఏమని కూడా చెప్తాను అనేవాడు. గుడ్ మార్నింగ్ అది చెప్తాను, గుడ్ మార్నింగ్ అనగానే చెప్తాను అనేవాడు. అప్పుడు అందరూ అనుకునేవారంటే మనం ఏం అనలేదు కదా, గుడ్ మార్నింగ్ అన్నాం అంతే, చెప్తామేంటి అనుకునేవారు. तो एक दिन एक व्यक्ति हिम्मत करके जाकर के पूछा, शिव जी हम आपको गुड मॉर्निंग सलाम राम राम बोलते हैं और आप तो बोलते कह देंगे बता देंगे, ऐसा क्यों? तो शिव जी हंसने लगे, कहते इसके पीछे बहुत बड़ा राज है. అప్పుడు ఒక అతను ధైర్యం తెచ్చుకుని వెళ్ళి అడిగాడు, సేట్జీ మీకు నేనేం చెప్పట్లేదు కదా, గుడ్ మార్నింగ్ అను రామ్ రామ్ అను నమస్తే అనో చెప్తున్నావు, చెప్తామని ఏంటి అంటున్నారు అని అడిగాడు. तो सेठ जी हंसने लगे, कहते बात సేట్జీ నవ్వడం మొదలు పెట్టాడు. దీని వెనకాల ఒక కథ ఉంది చెప్తాను అన్నాడు. तो कहते इसके पीछे राज है. एक समय था मैं गरीब था, उस समय मुझे कोई नमस्ते गुड मॉर्निंग कोई नहीं बोलता था. उसी समय मुझे एक लक्ष्मी माता प्रसन्न हो गई और लक्ष्मी माता प्रसन्न होने के बाद मेरे पास बहुत धन आने लगा, संपत्ति हो गई, मैं सेठ जी बन गया. నేను చాలా పేదవాడిగా ఉండేవాడిని. అప్పుడు నాకు ఎవరు గుడ్ మార్నింగ్ కానీ నమస్తే కానీ ఎవరు చెప్పేవారు కాదు. ఒకనొక టైం వచ్చింది, లక్ష్మీదేవి నా దగ్గరికి వచ్చింది, అంతే నేను పెద్ద సేఫ్ అయిపోయాను. అక్కడి నుంచి రామ్ రామ్ గుడ్ మార్నింగ్ నమస్తే ఇవన్నీ మొదలయ్యాయి. और उसी समय मेरे पास धन आ गया, संपत्ति इसलिए तो वास्तव में मैं सेठ जी बन गया. तो इसीलिए वास्तव में मुझे गुड मॉर्निंग सलाम राम राम नहीं बोलते, मेरे पास आई हुई लक्ष्मी को बोलते हैं. అంటే గుడ్ మార్నింగ్ కానీ రామ్ రామ్ కానీ నమస్తే కానీ ఇదంతా నాకు కాదు, నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి. इसीलिए मुझे कोई भी गुड मॉर्निंग सलाम राम राम बोलता है, मैं गिनता हूँ कितने लोगों ने गुड मॉर्निंग बोला, कितने ने नमस्ते बोला, कितने ने राम. और शाम को जाकर के मेरे रूम में एक लक्ष्मी माता का फोटो है, वो फोटो के सामने जाकर के कहता हूँ, हे लक्ष्मी माता आज इतने लोगों ने आपको गुड मॉर्निंग बोला, इतने ने सलाम बोला, इतने. इसलिए मैं कहता हूँ कह देंगे बता देंगे, कह देंगे बता देंगे. అప్పుడు రోజు సాయంత్రం అయిపోయాక అప్పుడు ఆయన చెప్పాట, నా రూమ్ లో లక్ష్మీదేవి ఫోటో ఉంది, రోజు అంటే గుడ్ మార్నింగ్లు నమస్తేలు రామ్ రామ్లు నాకు కాదు, లక్ష్మీదేవి నా దగ్గర ఉన్న డబ్బుకి. అందుకే నేను చెప్తాను, మాట్లాడతాను, చెప్పి చూస్తాను అంటాను. రోజు ఆయన రాత్రి రూమ్కి వెళ్ళిపోయాక లక్ష్మీదేవి ఫోటో ఉంది, ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి చెప్తాను, ఈ లక్ష్మీ మాత ఈ రోజు నాకు ఇంతమంది గుడ్ మార్నింగ్, ఈ రోజు ఇంతమంది గుడ్ మార్నింగ్లు చెప్పారు, ఇంతమంది రామ్ రామ్లు చెప్పారు, ఇంతమంది నమస్తే చెప్పారు అని. इसी तरह आज ये है निरहंकारिता. इसी तरह आज हमें जो भी सम्मान देते, इतना नाम मान शरण करते, क्यों? आज हम भी क्या थे? जैसे मेरी अपनी कहानी सुनाई, मैं कहाँ गरीब था, कहाँ 6-6 महीना स्नान भी नहीं करते थे, एक ही पड़ कपड़े, लेकिन मुझे मिला, कौन मिला? बाबा मिला. और उस बाबा के कारण मेरे पास इतना ज्ञान सुनाने की कला आ गई, इतनी विशेषता आ गई. तो अगर मेरी महिमा नहीं, महिमा उस बाबा की है जो मुझे मिला. इसके कारण इसलिए कभी भी हमारी कोई महिमा करते हैं, महिमा को कभी स्वीकार नहीं करना, सदा निरहंकार होकर के रहना. కాబట్టి నేను చూడండి నా స్టోరీ ఎలా చెప్పానో, 6 నెలలు స్నానం చేయలేని రోజులు కూడా ఉన్నాయి, బట్టలు ఒకటే డ్రెస్ ఉన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ నిరహంకారి స్థితి, అభిమానం అనేది ఎవరికి కూడా ఉండకూడదు, ఆ స్థితే మనలో ఉండాలి. इसलिए दीदी भी हमेशा क्या करती थी, मर 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 झुक झुक झुक, सीख सीख सीख, सीखना सीखो, झुकना सीखो, मरना सीखो. దీది ఎప్పుడు చెప్పేవారు, మర్ 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 సీక్ 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 జుక్ 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 అని. అంటే దీది మన్మోహిని చెప్పేవారు, మరణిస్తూ వెళ్ళు, మరణిస్తూ వెళ్ళు, నేర్చుకుంటూ వెళ్ళు, వంగి ఉండు ఎప్పుడు కూడా అని. कौन सीख सकता है, कौन झुक सकता है, कौन मर सकता है? जो निरहंकारी. ఎవరు మరణిస్తారు, ఎవరు నేర్చుకుంటారు, ఎవరు వంగుతారు, ఎవరు నిరహంకారిగా ఉంటారో వాళ్ళే. इसलिए इस ज्ञान मार्ग में अंत तक अगर रहना है, सीखना है, आगे बढ़ना है, हमें मैं खुद देखता हूँ 40 साल से
बाबा के यज्ञ में मधुबन में भी अच्छे अच्छे भाई लोग रहते थे, अच्छे अच्छे सेवा करते थे, लेकिन आज वो है ही नहीं, चले गए। क्यों? उनको कोई चीज का अभिमान आया, यहाँ से चले गए। మధుబన్లో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది ఉండేవారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారంటే ఎందుకు వెళ్ళిపోయారు? అభిమానం కారణం. అందుకే మనలో కొంచెం కూడా అభిమానం అనేది ఉండకూడదు. చేసేవాడు చేయించేవాడు బాబా. इसलिए आज मम्मा की शिक्षा सदा दिल में लगा कर रखना, कराने वाला करा रहे, हुक्म हुक्म चला रहे, करण करा रहे। मैं एक निमित्त हूँ, निमित्त समझ करके रहेंगे, हमेशा सेफ रहेंगे। अगर मैं बनाया कुछ नहीं कर पाएंगे। నిమిత్తంగా భావిస్తూ నడవండి, నేర్చుకుంటూ వెళ్ళండి. నేను అనేది వచ్చిందంటే మనం ఏం చేయలేము. जैसे जैसे एक के सामने जीरो लगाओ कितना बन जाता है? 10। उसके सामने जीरो लगाओ 10, 100 बन जाता है। इसी तरह जितना बाबा ने कराया, बाबा कराता है, जीरो लगाएंगे आपकी वैल्यू बढ़ जाएगी। జీరో పెరిగే కొద్ది వాల్యూ పెరిగిపోతుంది. ఒక పక్కన సున్నా పెడితే 10, 10 పక్కన సున్నా పెడితే 100, అలా వాల్యూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. अगर मैं कहेंगे आपकी वैल्यू कोई नहीं होगी, जीरो ही बन जाएगी। నేను అంటే మీ వాల్యూ ఏముంటది అన్నమాట. पहले बाबा, उसके बाद मैं। ఫస్ట్ బాబా, తర్వాత నేను. इसलिए ये पाठ भी आज के पक्का करना है, तब मम्मा के समान हम बन जाए। పక్కా చేసి మమ్మ సమానం కావాలి. ఓం శాంతి.